ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కరెన్సీ ఏదైనా ఉంది అంటే అది క్రిప్టో కరెన్సీలోని బిట్కాయిన్ మాత్రమే. బిట్కాయిన్ ధర మార్పులు సాధారణంగా పెట్టుబడిదారుల ఉత్సాహాన్ని, అలాగే మార్కెట్లో డిమాండ్ మరియు సరఫరా డైనమిక్లను ప్రతిబింబిస్తాయి. సతోషి నకమోటో, అనామక బిట్కాయిన్ ఆవిష్కర్తలు, రోజువారీ లావాదేవీలలో ఉపయోగం కోసం దీనిని రూపొందించారు, కానీ ఇది చెల్లింపు పద్ధతి కంటే చాలా ఎక్కువ అయింది. 2009లో బిట్కాయిన్ విలువ $0.1 గా ఉండేది. 2010 జనవరిలో 0.2 వద్ద, నవంబర్ చివరిలో 0.3 వద్ద ట్రేడ్ అయింది. 2011 ప్రారంభంలో $1కు చేరుకుని జూన్ నెలలో దాదాపు $29 వద్ద ట్రేడ్ అయింది. నవంబర్ డిసెంబర్ నాటికి $5 వద్ద నిలకడగా ఉంది. 2012, 2013 మధ్యకాలంలో $13 నుంచి $1,000 మార్కుకు చేరుకుంది. తరువాత కొంతకాలం నిలకడగా ఉన్న బిట్ కాయిన్ ధర 2016 చివరి నాటికి $19,800కు చేరుకుంది. 2020 సంవత్సరంలో కోవిడ్ కారణంగా బిట్ కాయిన్ అమాంతం పడిపోయి 7,000 వద్ద ట్రేడ్ అయింది. 2021లో మళ్లీ పంచుకున్న బిట్ కాయిన్ 2023 చివరి నాటికి భారీగా పెరిగి 63,800 వద్ద ట్రేడ్ అయింది. 2024లో కొంచెం తగ్గిన బిట్ కాయిన్ ధర 2025లో మళ్లీ పుంజుకుని ఏకంగా $1,07,000 వద్ద ట్రేడ్ అయ్యి ప్రస్తుతం 96,000-97,000 మధ్య నిలకడగా ఉంది. బిట్కాయిన్ ధరను ప్రభావితం చేసే మరో అంశం సంబంధిత సెక్యూరిటీల సరఫరా మరియు డిమాండ్ కు సంబంధించినది. బిట్కాయిన్ పెట్టుబడిదారులు మరియు ఆర్థిక సంస్థలు విలువను నిల్వ చేయడానికి మరియు రాబడిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే ఆర్థిక సాధనంగా మారింది. ఫలితంగా విస్తృత శ్రేణి పెట్టుబడిదారుల కోసం కీ ప్రాప్యతను విస్తృతం చేయడానికి డెరివేటివ్లు అభివృద్ధి చేయబడ్డాయి. ఇది బిట్కాయిన్ల డిమాండ్ను కూడా ప్రభావితం చేస్తుంది. స్పెక్యులేషన్, ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ హైప్, అహేతుకమైన ఉత్సాహం మరియు పెట్టుబడిదారుల భయాందోళనలు మరియు భయం కూడా బిట్కాయిన్ ధరను ప్రభావితం చేస్తాయని అంచనా వేయవచ్చు, ఎందుకంటే పెట్టుబడిదారుల సెంటిమెంట్తో డిమాండ్ పెరుగుతుంది మరియు తగ్గుతుంది. సెట్ ఆమోదించిన స్పాట్ బిట్కాయిన్ ఈటీఎఫ్ల తర్వాత చూసినట్లుగా రెగ్యులేటరీ యాక్టివిటీ మార్కెట్ పార్టిసిపెంట్లు చర్య తీసుకునేలా చేస్తుంది. కొత్త బిట్కాయిన్ సెక్యూరిటీలు మార్కెట్లోకి వచ్చినప్పుడు సరఫరా మరియు డిమాండ్లో మార్పుల కారణంగా బిట్కాయిన్ ధర సర్దుబాటు అవుతుంది. భారతీయ కుబేరుడు, ప్రముఖ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ టెక్నాలజీ అనుబంధ సంస్థ జియో ప్లాట్ఫారం భారతదేశంలో తన వెబ్కా బ్లాక్ చైన్ అరంగేట్రం కోసం పాలిగాన్ ప్రోటోకాల్స్ డెవలపర్ విభాగమైన పాలిగాన్ ల్యాబ్స్ తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఇదే సమయంలో కంపెనీ జియో కాయిన్ తీసుకురానున్నట్లు కొన్ని వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. జియో కాయిన్ గురించి కంపెనీ అధికారిక ప్రకటన చేయలేదు, కానీ చాలా మంది జియో కాయిన్ ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మొబైల్ రీఛార్జ్లు లేదా రిలయన్స్ గ్యాస్ స్టేషన్లలో కొనుగోళ్లు వంటి సేవలకు ఉపయోగించబడుతుందని బిట్నింగ్ సీఈఓ కాసిఫ్ రాజా తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. క్రిప్టో కరెన్సీ మీద ముఖేష్ అంబానీ చాలా సంవత్సరాలకు ముందే కన్నేశారని, ఈ రంగంలోకి అడుగు పెట్టాలని ఓ స్పెషల్ కరెన్సీ తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే జియో కాయిన్ తీసుకువస్తున్నట్లు పలువురు భావిస్తున్నారు. దీనికోసమే పాలిగాన్ ల్యాబ్స్ భాగస్వామ్యం ఏర్పాటు చేసుకున్నట్లు చెబుతున్నారు.